డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. సర్కార్ తీరుకు నిరసనగా హైదరాబాద్లోని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫీస్ ముట్టడించారు ఆశా వర్కర్లు. కోటి చౌరస్తాను దిగ్బంధం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆశా వర్కర్లు ఏదైతే ఒక్కసారిగా ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయానికి భారీ ఎత్తున ఆశా వర్కర్లు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా కోటి చౌరస్తాలో బైఠాయించినటువంటి ఏదైతే ఆశా వర్కర్లు ఒక్కసారిగా దూసుకొని అటు గేట్లని ఏదైతే గేట్లను తోసుకుంటూ కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళ ఆశా వర్కర్లు లోపలికి ప్రవేశించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. వేలాది సంఖ్యలో ఆశా వర్కర్లు కోటిలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ కార్యాలయానికి భారీ ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. భారీ ఎత్తున పోలీసులను మోహరించినా కూడా ఒక్కసారిగా వేలాది సంఖ్యలో ఆశా వర్కర్లు రావడంతో కూడా కంట్రోల్ చేయడం పోలీసు వల్ల కూడా కాలేదని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఆశాలు కదం తొక్కారని కూడా చెప్పుకోవచ్చు. భారీ సంఖ్యలో ఆశాలు మాత్రం కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం కోటి మెయిన్ రోడ్డు మీద నుంచి ఆశా ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయానికి రావడానికి ఏదైతే 3 ద్వారాలు ఉంటాయి, 3 ద్వారాల ద్వారా కూడా అటు ఆశా వర్గాలు అష్టదిగ్బంధం చేసి గేట్లను తోసుకుంటూ కూడా వారు ఈ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క మనం చూడొచ్చు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయాలు మొత్తం కూడా కోటిలోని ఉమెన్స్ కాలేజ్ వద్దనే కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వేలాది సంఖ్యలో నినాదాలు చేస్తూ ఆశా వర్కర్లు చేరుకున్నారు. ఇక్కడికి ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 18,000 ఫిక్స్డ్ వేతనం ఏవైతే ఉందో అది ఇస్తామన్నటువంటి విషయం కూడా మనందరం కూడా తెలిసిందే. కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాసర్ నుంచి వచ్చింది. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. మాకు 18,000 వచ్చేంత వరకు మేము పోరాటం వీడుకునే ప్రసక్తే లేదు. మేము ఎంత కష్టపడి యుద్ధానికైనా సిద్ధమే. మేము లేచినప్పటి నుంచి పడుకునే వరకు మేము డెలివరీ కేసులు రాత్రనక పగలనక కష్టపడి వేస్తున్నాము. ఒక్క డెలివరీ కేసు వస్తే అక్కడ రాత్రి అవుతుందో పగలవుతుందో ఎవరికి తెలియట్లేదు. అక్కడ ఇబ్బందులు కూడా మేము ఎంత ఫేస్ చేస్తున్నామో ఎవరికి తెలియడం లేదు. మేము ఇన్ని బాధలు ఇన్ని రోజులు మేము భరించినాము, ఇప్పుడు భరించము. మాకు కనీస వేతనం 18,000 ఇచ్చేంత వరకు మేము ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడుతున్నాం. మా భర్తల పక్కన పడుకున్నా కూడా మేము లేచి గవర్నమెంట్ డెలివరీ అయినా కానీ ఉరుకుతున్నాం. మా పిల్లలకు రోగాలనక నొప్పులనక వాళ్ళని వదిలి కూడా మేము వెళ్తున్నాం కేసులను పట్టుకొని. మా బాధ ఎవరు పట్టించుకోవడానికి వీలు సార్. మాకు 18,000 కావాలని పోరాడుతున్నాం. మాకు ఈ 9,000 జీతం సరిపోతలేదు. మధ్యరాత్రి 2 గంటలకా 1ంటికా తీసుకొని పోతారు డిలోట్ అయ్యేలా. టీబీ రోగాలు వచ్చిన మేమే, టైఫాయిడ్ జ్వరం వచ్చిన మేమే, అది పుట్టిన శిశు బిడ్డ కాడ నుంచి చనిపోయిన ద్వారా అమ్మ రక్తం తక్కువ ఉంటే మాకే వస్తుంది, అమ్మ డెలివరీ మంచి కాకపోతే మాకే ఇబ్బంది వస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు కూడా విజువల్స్ లో కూడా భారీ ఎత్తున మహిళలు ఇక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ కార్యాలయం వద్దకు కూడా వెళ్దాము. భారీ ఎత్తున మహిళలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆశాలు ఏదైతే ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోపక్క కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించినారు. ఒక రకంగా విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు మరోపక్క పోలీసులు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినా కూడా అన్నిటినీ ఛేదించుకొని లోపలికి ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కార్యాలయం లోపలికి కూడా మహిళలు ఆశాలు దూసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలో కూడా దూసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఆశాలందరూ కూడా ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కనీసం అధికారులైనా తమను కలవాలని కూడా వారు విజ్ఞప్తి చేసినా కూడా దాంతోపాటుగా కార్యాలయం లోపలికి వెళ్ళి తాము వినతి పత్రం ఇస్తామని కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒక్కసారిగా వారు గేట్లను తోసుకుంటూ లోపలికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా వారు ఫిక్స్డ్ వేతనం గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాము ఖచ్చితంగా వేతనాలు అమలుపరుస్తాము, వచ్చిన కొద్ది రోజులని
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలోనే తాము ఏదైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే తాము ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఆశాలు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళకి వేతనాలు సరైన సమయానికి అందడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ కార్యాలయం వద్దకు మొత్తానికి చేరుకున్నారు. అసెంబ్లీలో తమ సమస్యలపై పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొంతమందితో మనము మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏమైనా అంశాలకు సంబంధించి కూడా ఒక్కసారి చూడొచ్చు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద డోర్ వద్ద వెళ్ళారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా ఆశాలు చేస్తూ ఉన్నారు. మరోపక్క పోలీసులకు కంట్రోల్ చేయడం కూడా కొంత కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క డోర్స్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఆశాలు ఖచ్చితంగా తాము లోపలికి వెళ్తాము, అధికారులను కలుస్తాము అని కూడా వారు ఇక్కడ బేటాయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒక్కసారిగా వేలాది సంఖ్యలో ఆశాలు రావడంతో కంట్రోల్ చేయడం కూడా కొంత పోలీసులకు కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. తమ సమస్యలను ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించాలి, తమ సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మీ డిమాండ్స్ ఏంటమ్మా? మా డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ గత 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ప్రధానంగా మీరు ఏమేమి కోరుకుంటా ఉన్నారు? డిమాండ్ మేము కనీస వేతనం ప్రకటించమంటున్నాం ప్రభుత్వానికి. మాకు హెల్త్ కార్డు లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే తెమడ పరీక్షకు తెమడ పేషెంట్ను పంపిస్తుందో లేకుంటుంది, అది గుర్తించి పంపించగలుగుతాం. కానీ చేతులతో పట్టుకోరమ్మంటుంది. గత ప్రభుత్వం అట్లనే చేసింది, ఈ ప్రభుత్వంలో కూడా అదే పని చేస్తే ఎట్లా? చెల్లో హైదరాబాద్కి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎంతమంది వరకు ఇక్కడ చేరుకున్నారు? ఇక్కడికి మేము మొత్తము 28,000 మంది ఉంటాము. మొత్తం అందరూ వచ్చిండ్రు, కానీ మార్గ మధ్యలో చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు. ఇలా న్యాయంగా పిలిపిస్తానని మళ్ళీ చెప్పి వాగ్దానం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయించారు. మాకు న్యాయమైనది ఏమీ చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేయించారు. మా సమస్యలు ఏమీ పరిష్కరించట్లేదు. పార్లమెంట్ ఒకవేళ ఆశా వర్కర్ చనిపోయినా సరే వంట ఖర్చు లేదు, అసలు 24 గంటల వర్క్ ఉంది. మాకు హెల్త్ కార్డు లేదు, మాకు హెల్త్ కార్డు లేదు. మాకు నా పేరు పద్మ, మాది వంగర పిఎస్సి హన్మకొండ జిల్లా. మాకు మెయిన్గా మేము కావాలని అడిగేదండి, ఆశాలకి టార్గెట్ ఉంది. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. పనిని బట్టి పారితోషికం అంటున్నారు, పనిని బట్టి పారితోషికం కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. కనీసం 26,000 కావాలనేసి మేము పోరాటం చేస్తున్నాము. కానీ మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వలేదు. పనిని బట్టి పారితోషికం అంటే ఏఎన్సీ టార్గెట్ గవర్నమెంట్ డెలివరీ ఉంటేనే 9,750 ఇస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కొంత పోలీసులకు కూడా కంట్రోల్ చేయడం కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు వీడియో నుంచి కూడా తాము అధికారులను కలుస్తాము, తమ సమస్యలను చెప్పుకుంటాము, వినతి పత్రం ఇస్తామని కూడా కోరినా కూడా అటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒక్కసారిగా ఆశాలు ముట్టడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అటు మరోపక్క వేలాది సంఖ్యలో చెల్లో హైదరాబాద్ నేపథ్యంలో ఆశాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఏదైతే అసెంబ్లీలో తమ సమస్యలను పరిష్కరించాలని కూడా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారంగానే తాము అడుగుతున్నామని కూడా కొత్త అంశాలు ఏమి లేవని కూడా చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆశాలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొత్తం మీద కమిషనర్ ఆఫ్ ఏక ప్రాంగణంలోకి ప్రవేశించడం జరిగింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద బైఠాయించడం జరిగింది. మరోపక్క లోపలికి వెళ్ళడానికి కూడా అటు ఆశాలు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.